my heart 봄의 향기를 담은 그대를 보며 그냥 웃음만 짓게 돼 Don't know what to say You were just like one spring day 설레임을 주는 것 సో ఫౌంటైన్ని ఎలా చేసుకోవాలి నేను క్లియర్గా మీకు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఫౌంటైన్ దగ్గర ఉన్నాము. ఫస్ట్ ఇలాంటి గిన్నెలు 2 తయారు చేసుకోవాలి. ఓకే, ఏదైనా సరే ఇలాంటి గిన్నెలు తీసుకొని మనం ఏం చేయాలంటే దీనికి మంచిగా నూనె రాయాలి. చేసిన వీడియోస్ పోయి నా దగ్గర ఫొటోస్, సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో దీనికి నూనె రాసుకొని ఇందులో సిమెంట్ వేసుకోవాలి. సిమెంట్ నూనెకి అతుక్కోదనమాట, అందుకని నూనె రాసుకొని సిమెంట్ వేసుకున్న తర్వాత ఇంకొక గాజు బౌల్ తీసుకొని ఇలా పెట్టాలి. పెట్టి అడుగు ఇక్కడ వరకు సిమెంట్ వేసుకున్నాక ఒక గాజు బౌల్ పెట్టాలి, దీనికంటే చిన్న సైజుది. ఆ రెండిటి మధ్య ప్లేస్లో మనం సిమెంట్ కూరాలి. ఆ గాజు గిన్నెకు కూడా అవుట్ సైడ్ నూనె రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది అలానే చేసాం. ఇదిగోండి అంటే ఇది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అటాచ్ చేసాం, పట్టట్లేదు. ఇప్పుడు ఇది ఈ గిన్నెలతోటే చేసాం. సో బయట ఒకటి లోపల పెట్టి హోల్ని పూర్తి చేసరికి ఇట్లా వచ్చింది గిన్నె. తీసుకున్న తర్వాత ఇట్లా కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికి అవుట్లైన్ పెట్టాం చూడండి, లేకపోతే వాటర్ కింద స్పిల్ అయిపోతాయని ఇలా కొంత కట్ చేసుకోవాలి. సో ఇవి మనం 2 బౌల్స్ తయారు చేసుకోవాలి. 2 బౌల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి బాటిల్ మధ్యలో హోల్ ఉండాలి పైప్ తోటి. సో ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని బాటిల్లో సిమెంట్ నింపి ఇట్లా ఓపెన్ చేయండి. బాటిల్ని ఓపెన్ చేసి అందులో సిమెంట్ నింపి ఒక పైపు పెట్టండి, మధ్యలో పెట్టి మళ్ళీ పైది క్లోజ్ చేసి టేప్ పెట్టి అంటించేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది వస్తుంది అంటే లోపల ఒక పైపుతో ఉండే బాటిల్ సిమెంట్ది వచ్చేస్తుంది. సో ఇది తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్లేట్ కూడా తయారు చేసుకోవాలి. కానీ ఇలా ప్లేట్లు అస్సలు ఆగవండి. ఇది 2వ ప్లేటు బ్రేక్ అయిపోయినాయి. మనం ఏం చేయాలంటే లోపల ఆ స్టీల్ పెట్టుకోవాలంటే ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, అవి ఏదైనా సరే బట్టలు ఆరేసే వైర్లో ఒకటి ఇలా అడ్డంగా నిలువుగా పెట్టుకొని సిమెంట్ పోసుకుంటేనే ఆగుతుంది అనమాట. లేకపోతే సిమెంట్ బ్రేక్ అయిపోతుంది. ఒక సిమెంటు 2 ఇసుక వేసుకోండి, కొంచెం మంచిగా స్టాండర్డ్గా వస్తాయి అన్నమాట. సిమెంట్ ఎక్కువైనా రాదు కాబట్టి ఒక సిమెంటు 2 ఇసుక కలుపుకొని ఇలా ప్లేట్ తయారు చేసుకోవాలి, బాటిల్ తయారు చేసుకోవాలి, అది తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎట్లా అంటించుకోవాలి, ఈ ప్లేట్ తయారు చేసుకున్నాక ఈ తయారైనాక అడుగున మళ్ళీ సిమెంట్లో నీళ్లు కలుపుకొని అది ఫెవికాల్ లాగా పనిచేస్తుంది. సిమెంట్లో నీళ్లు కలుపుకొని పెట్టి బాటిల్ పెట్టాలి, కదల్చకుండా ఒక రోజు ఉంచుకోవాలి. మళ్ళీ దాని మీద సిమెంట్ పెట్టి మళ్ళీ ఇది అంటించుకోవాలి. సిమెంట్ తోటి అంటుకుంటుంది. ఇప్పుడు దీన్ని అంటించాలంటే పల్సటి సిమెంట్ కలిపి అంటించుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలిపిన స్ట్రక్చర్ తయారైంది మనకి. ఇప్పుడు నేను చూపిస్తాను ఉండండి. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. ఇక ఈ టబ్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఇది కూడా చూపిస్తాను. ఇది 8 డేస్ క్యూర్ అవ్వాలండి, లేదంటే బ్రేక్ అయిపోతుంది. 8 రోజులు మనకి సబ్జాలు పోస్తారు కదా ఇంటి మీద సజ్జాలు, అవి కూడా 8 డేస్ వరకు వాళ్ళు క్యూరింగ్ చేయాలి. లేదంటే ఏమవుతుంది, ఇందులో కూడా మన స్టీల్ అది పెట్టుకోవాలి. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో దీనికి మ్యాచింగ్గా నేను ఇది బౌల్ చేశాను, సిమెంట్ బౌల్. ఇది కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. దీనికి ఏం నేను ఐరన్ వాడలేదు, బాగానే స్టాండర్డ్గా ఇంతలా ఉన్న మంచిగా కలర్స్ వేసినాక కానీ దీని అందం తెలియదు. సో దీంట్లో మోటార్ ఎట్లా పెట్టుకోవాలి, ఫౌంటైన్లో నీళ్ళు ఎలా వస్తాయనేది నేను మీకు చెప్తా ఇప్పుడు. ఇదిగోండి, ఇలా ఒక మోటార్ దొరుకుతుంది మనకి. 300-350 ఉంటుంది. దానికి పైపు తగిలిచ్చాం చూడండి. పైపు అంటే ఆల్రెడీ మనం దానికి హోల్ పెట్టుకున్నాం, దానికి పైప్ పెట్టుకొని పై దాకా వాటర్ వచ్చేటట్టు పైప్ పెట్టుకోవాలి. చాలా బరువు ఉంది ఇది. సో ఈ పైప్ ఉంది కదా, దాంట్లో నుంచి వచ్చిన పైప్ మధ్యలో హోల్ పెట్టుకున్నాం మనం చేసేటప్పుడే. ఆ పైప్ వచ్చి ఇదిగోండి ఇలా ఉంది. చాలా సింపుల్ టెక్నాలజీని తర్వాత పెట్టిన పైపే. ఈ పైపుకి దీనికి గ్యాప్ రాకుండా దారం చుట్టాము. సో కరెక్ట్ వాటర్ అంతా ఇక్కడ పడుతుంది. ఆన్ చేయగానే అది వాటర్ ఇట్లా వస్తుంది.
చూపిస్తూ ఉండండి. చూడండి, ఆన్ చేసాము. మోటార్ కింద వాటర్ పోస్తే సరిపోతుంది, దాంట్లో నుంచి ఇట్లా పడతాయి. సో ఏదైనా స్ట్రక్చర్ చేసుకోవచ్చు మనం. అది కూలర్కి వాడతాం అన్నమాట. అందులో చిన్న మోటార్ ఉంటుంది, అది తెచ్చుకోవాలి. సో వాటర్ కింద నుంచి పైకి పైపు తోటి, మోటారు పైపు తోటి సక్ చేస్తుంది అనమాట. సో దాంట్లో నుంచి నీళ్లు పడుతున్నాయి. ఇవన్నీ స్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవేమో దీనికి లెగ్స్ అండి. ఇది పెద్ద స్ట్రక్చర్ కదా, ఇది కొంచెం ఎత్తు మీద నిలబెడితే అందంగా ఉంటుంది. సో అవి లెగ్స్ అన్నమాట. సో 8 days తర్వాత ఇది జరిపిన తర్వాత మళ్ళీ ఈ లెగ్స్ ఇలా, ఇప్పుడు ఇవి కూడా అంతే విడివిడిగా మనం తయారు చేసి పెట్టుకొని అంటించుకున్నాం కదా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీని మీద ఉట్టి సిమెంట్లో వాటర్ కలిపి దాని మీద పెట్టి దీని మీద పెట్టడమే. పెట్టి అట్లా 2 days కదిలించకుండా ఉంచాలి. ఇది పడుకోబెట్టి సిమెంట్ పేస్ట్ పెట్టి అది పెట్టాలి. పెట్టి 2 తడిపి అది మధ్యలో పెడితే కనుక మనకి ఫెవికాల్ లాగా. సో వేరే ఏం ఉండవు మనకి. సిమెంట్కి సిమెంట్ అంటించాలి అంటే సిమెంటే వాడాలి. ఒట్టి సిమెంట్లో వాటర్ కలిపి దాన్ని అంటించడానికి వాడాలి. ఇప్పుడు దీనికి అవి లెగ్స్. సో మొత్తం కలరింగ్ అయినాక చూపిద్దాం అనుకున్నా నేను. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను నేను. సో ఇదేమో నేను ఒక బుట్ట బోర్లు ఇచ్చి చేశాను. దీనికి కూడా కలర్స్ వేయాలి. చూడండి, ఇది అసలు ఇలాంటి బయట దొరకవు. మనం చేసుకుంటే అదొక ఫీలింగ్. ఈ ఫౌంటైన్కి మ్యాచింగ్గా ఇలాంటి ఒక 3 బుట్టలు చేద్దాం అనుకుంటున్నాను నేను. సో చేసినప్పుడు ఏమైందంటే పొరపాటున నేను మీకు వీడియో పెడతా, ఇప్పుడు కవర్ పెట్టి లాగేటప్పుడు పోయింది. సో ఇది ఇరిగిపోయింది పార్ట్. మళ్ళీ రెండుటిని నేను మళ్ళీ సిమెంట్ పెట్టి అంటించాను. చూడండి, మళ్ళీ సిమెంట్ పెట్టుకొని ఈ పార్ట్ ఊడిపోయింది. అంటే కవర్ పడిపోయింది రెండుటి మధ్యలో. సో ఊడిపోతే ఎమ్మటే పచ్చి మీద ఏం చేశానంటే నెక్స్ట్ డే చూశాను, ఇట్లా సిమెంట్ పెట్టి అంటించేసా, తుక్కుపోయింది. సో ఇప్పుడు ఆ పెద్ద టబ్కి ఎలా చేయాలో చూద్దాం ఉండండి. అట్టపెట్టి తీసుకోండి. ఇవి శారీస్ అట్టలు కవర్స్ ఉంటాయి కదా, అవి కింద పెట్టి దాన్ని ఒక స్ట్రక్చర్ చేసాము. లోపల ఏదైనా ఒక స్ట్రక్చర్ చేయాలంటే పైన ఒకటి లోపల ఒకటి 2 కావాలండి మనకి. ఎందుకంటే ఆ మధ్యలో కరెక్ట్గా మనం సిమెంట్ పోసుకోవాలి కాబట్టి. ఆ బౌల్స్ చేసిన అదే పద్ధతి, ట్రే చేసిన అదే పద్ధతి. సో ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తు ట్రే, అది అట్టపెట్టిలు పెట్టుకున్నాము. సో లోపల 2 ట్రే పెట్టేసి ఇప్పుడు సిమెంట్ చూడండి, ఒకటికి ఒక సిమెంటు 2 ఇసుక బాగా కలిపేసుకొని గట్టిగా చేసుకొని, మామూలు కలుపుకుంటాం కదా సిమెంట్ మిక్చర్, అలా చేసేసుకోవాలి. ఇలా ఇంట్లో ఐరన్ మనకి గబార్ని దొరకదు కదా, ఇంట్లో బట్టల వైర్లు పాతవి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ మీకు షాపుల్లో తెచ్చుకుంటే మెష్ తెచ్చేసుకోండి. శుభ్రంగా మెష్ పెట్టేస్తే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది అది. సో ఒక లేయర్ సిమెంట్ వేసినాక ఇవి ఐరన్వి పెట్టి మళ్ళీ పైన ఇవి లెగ్స్ చూడండి, అట్టపెట్టిలు ఇట్లా రౌండ్గా పెట్టి మధ్యలో పోసాము. దానికి మాత్రం మధ్యలో హోల్ కావాలి కాబట్టి మెయిన్ స్ట్రక్చర్ వాటర్ రావడానికి మధ్యలో పైప్ పెట్టుకున్నాం, అంతే ప్రాసెస్. ఇవి 4 ఆ టబ్కి లెగ్స్. ఇగోండి ప్రైమరీ పైన స్ట్రక్చర్. ఈ టబ్ పెట్టా ఫస్ట్. సో ఈ టబ్ తయారయ్యేదాకా అది. సో ఇప్పుడు టబ్ తయారైంది చూడండి. ఆ 2 అట్టపెట్టిల్లో సైడ్స్ వేసి అడుగున వేసినాక సైడ్ వేసేస్తే అట్లా టబ్ లాగా తయారైంది. ఎంత ప్రెషర్గా వస్తుంది చూడండి. ఇంత ప్రెషర్కి చిన్న టబ్ బాగా అట్లా బయటకి స్పిల్ అయిపోతున్నాయి వాటర్. సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ పెద్ద టబ్ తయారు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఆ ఫౌంటైన్ పక్కన మ్యాచింగ్ కుండీలు తయారు చేస్తున్నాను కదా. సో మనకు కావాల్సిన సైజ్ ఒక ప్లాస్టిక్ బుట్ట తీసుకోండి. ఒక కవర్ కావాలి దీనికోసం. సో ఏదైనా సరే స్ట్రక్చర్ ఆ బుట్ట పైన కవర్ వేసేసి దీన్ని గట్టిగా కట్టేసేయండి. లోపల తాడు పెట్టి కట్టేసి ఇంకా బెటర్. సో ఇలా నేను మొత్తం ఫోల్డ్ చేసేసుకొని, కవర్కి సిమెంట్ అంటదండి, తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది బుట్ట నున్నగా లేదు కాబట్టి నేను ఆయిల్ రాసిన అంటుకుంటుందని నేను కవర్ పెట్టా, ఈజీ ప్రాసెస్ కదా అని. ఇప్పుడు చూడండి, దీనికి నేను దారం పెట్టి చుట్టేసుకుంటా. సో ఇదే బుట్టలు మ్యాచింగ్ చేయాలని లేదు, ఒక్కో షేపులా బుట్టలు చేసిన ఫౌంటైన్కి మ్యాచింగ్ అట్లా 2-3 చేసి పెట్టామనుకోండి, చుట్టానికి చాలా బాగుంటాయి. ఇవి బయట మనకి దొరకవు కదా.
సో మనకు నచ్చినట్టు మళ్ళీ దీనికి మ్యాచింగ్ పింగాణి పెడితే బాగోదు, అట్లా గరుగ్గా ఉండి ఆ మోడల్ కుండీ అయితే ఫౌంటైన్కి లుక్ వస్తుంది. ఇప్పుడు బుద్ధుడిని పెడతాము, మొక్కలు పెడతాము, అవన్నీ పెడతాము. సో ఏంటంటే స్టోన్ లుక్ రావాలి అంటే మనం సిమెంట్తో తయారు చేసుకుంటే స్టోన్ లుక్ వస్తుంది. బయట కొన్నవి ఆ స్ట్రక్చర్ సాఫ్ట్గా ఉండి మనకు ఆ ఓల్డ్ మోడల్ స్టోన్ లుక్ రాదు. ఇదిగోండి తయారైపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఒక సిమెంట్ది డిప్పా ఉంటుంది కదా, అందులో పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు నేను ఇందాక కలుపుకున్నా కదా సిమెంట్, 1కి 2 ఇసుక పోసాను. గట్టిగా కలుపుకోవాలి. మనకి ఉండలు చేయటానికి వచ్చేటట్టు బాగా గట్టిగా కలుపుకోవాలి. పలసగా అయితే మళ్ళీ ఆగదు, జారిపోయినట్టు అవుతుంది. చూడండి ఇట్లా గట్టిగా ఉండాలి. పలసగా అయిపోతే స్ట్రక్చర్ రాదు, మొత్తం జారిపోయి ఓ చోట లావు ఓ చోట సన్నం అలా వస్తుంది. చూడండి జస్ట్ ఇలా ఉండల్లాగా చేసి నేను కొంచెం గ్లౌజెస్ వేసుకున్నా, వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు కనుక ఇలా కవర్ ఐడియా నచ్చకపోతే నూనె రాసి కూడా చేయొచ్చండి. గిన్నెకి నూనె రాసుకొని చేయాలి, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. కవర్ ఉందనుకోండి ఇంకా తీసేటప్పుడు చాలా ఈజీ అనమాట. సో అలా ఉండలు చేసుకొని ఫస్ట్ కింద లేయర్ ఫస్ట్ పైన ఏం చేశానంటే కొంచెం ఒక సిమెంట్ ఇలా ఫ్లాట్ రావాలి కదా, సిమెంట్ పెట్టేసా మొత్తం పైన. తర్వాత కింద లేయర్ చేసుకొస్తున్నా, జస్ట్ ఉండల్లాగా చేసి అంటిస్తున్నా. మనకి ఇట్లా గాదర్గా స్టోన్ ఎఫెక్ట్ కనిపించాలి అంటే ఇలా కాదు, మీకు అలా అక్కర్లేదు, నాకు స్మూత్గా కావాలంటే తాపితోటి చుట్టూతో మెత్తేస్తే మీకు స్మూత్ వచ్చేస్తుంది. నేను కావాలనే ఈ స్ట్రక్చర్ ఎంచుకున్నాను. సో అన్ని వైపులా ఈ సిమెంట్ ముద్దల్లాంటివి పెట్టేసి పైన కూడా పెట్టేసి ఎక్కడెక్కడన్నా హోల్స్ ఉన్నాయేమో వాటి మధ్యలో చూసుకొని ఫిల్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు చేసేటప్పుడు మీకు హోల్స్ కనపడకపోయినా నెక్స్ట్ డే అయినా స్ట్రక్చర్ తయారైనాక సిమెంట్లో వాటర్ కలిపి హోల్స్ని పూడ్చుకోవచ్చు. చూడండి ఇలా జాగ్రత్తగా. ఇప్పుడు మీరు కొంచెం లూజ్ అయినా అది జారిపోతుంది. నాకు చేసేటప్పుడే తెలిసినాయండి జాగ్రత్తలన్నీ. కొంచెం లూజ్ అయిపోతే మొత్తం కింద జారి పడిపోతున్నాయి ముద్దలు, అందుకని గట్టిగా కలుపుకోవాలి. 1కి 2 వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇసుక, కానీ తక్కువ కాకుండా చూడాలి. ఇప్పుడు 3 కాళ్ళు కూడా పెట్టేశాను దీనికి, నిలబడాలి కాబట్టి. అది చూడండి ఇప్పుడు అందంగా లేదు, తీసినాక మాత్రం బ్రహ్మాండంగా ఉంది. దీన్ని నెక్స్ట్ డే అలానే ఉంచి నెక్స్ట్ డే ఇలా ఉంచానండి, అప్పుడు రౌండ్గా వచ్చింది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం అంతా ఆరిపోయినాక ఒకసారి స్మూతెన్ చేసుకోవాలి. అంటే సిమెంట్లో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఒక బ్రష్ తోటి ప్రతి పార్ట్ని అద్దామనుకోండి, ఇలా స్మూత్ టెక్స్చర్ ఫినిష్ వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం 2 days 3 days వాటర్ పోసిన తర్వాత పెయింట్ వేసుకుంటే అప్పుడు నున్నగా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బాటిల్ కింద ప్లేస్ ఏమో గాదర గరుగ్గా కనపడాలి. ఇప్పుడు నేను వేసేది ఆ బౌల్స్ ఏమో స్మూత్ కనపడాలి. అక్కడ కూడా చూడండి నేను కొంచెం వేసి కొంచెం వదిలిపెట్టి అలా వేస్తున్నా. మొత్తం కలిపి పులింటే అంత సాఫ్ట్ అయిపోతే ఆ స్టోన్ లుక్ కనపడదు. మళ్ళీ ఎక్కడెక్కడ అద్దాలో అక్కడే అద్దుతున్నా జాగ్రత్తగా చూసి. సో ఇదేంటి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే చేసే పని ఇది. ఇప్పుడు దీనికి కూడా రౌండ్గా మనకు కనపడాలి కాబట్టి కుండీకి మంచిగా ఒక పుల్లతోటి కొంచెం ఆరనివ్వాలి. అది కూడా లేకపోతే ఏంటంటే అతుక్కుపోయినట్టు అది పాడవుతుంది స్ట్రక్చర్. కొంచెం సెట్ అవుతుంది అనుకున్నప్పుడు పుల్ల తీసుకొని మనం ఎలా అయితే ఉండలు పెట్టామో ఆ ఉండలు కనపడేటట్టు రౌండ్గా ఇట్లా అవుట్లైన్ ఇచ్చుకోండి. ఈ కలర్స్ నాచు గ్రీన్ అండ్ బ్లాక్ వేస్తే అసలు అద్భుతంగా ఉంటుందండి. కలర్స్ అయినాక నెక్స్ట్ వీడియో నేను కలర్ఫుల్గా పెడతాను. ఒకటి చిన్నది జస్ట్ ఫొటోస్ తీసి పెట్టేస్తాను. సో ఇది మొత్తం మరీ పెద్ద వీడియో అయిపోతుందని చెప్పి నేను పెట్టేశాను. చూడండి ఇలా పచ్చి మీదే కొంచెం సెట్ అవ్వగానే చేసేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ టైం ఉంచండి. గబాల్ని ఇలా తీస్తే ఏంటంటే సెట్ కాకపోతే ఇరిగిపోతుంది. ఇవాళ మార్నింగ్ వేసామంటే రేపు నైట్ వరకు ఉంచి నైట్ తిరగదిప్పండి దీన్ని. మనం జస్ట్ కవర్ మీదే కాబట్టి అదిగోండి ఇలా ఎంత బాగుందో చూడండి అందంగా. ఇప్పుడు టోటల్ ఫౌంటైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. కలర్స్ వేసి లెగ్స్ పెట్టి